గుంటూరు మిర్చి గ్యాస్, మిర్చి గ్యాస్. ఈరోజు నా జీవితంలో ఒక మంచి పని చేశాను. దానికి కారణం ఈరోజు జరిగిన ఒక సంఘటన. ఆ క్షణం ఇంకా నా కంటి ముందే తిరుగుతూ ఉంది. హాయ్రా. బస్సు 15 నిమిషాలు లేట్ అంట కదరా? నిజమా? అబ్బా, పిచ్చోళ్ళలో ఉన్నాడు వాడేవుడు. మెంటలేమో. మెంటలా? ఏనది? అది ఆటో నాన్న, ఆటో. ఆటోనా? అది మొక్కలు నాన్న. అది నాన్న, అది బండి నాన్న, బండి. బండా? బండా. హలో, ఏందడి గోలా? ఏం బాబాయ్, ఏ ఊరు మంది? మీ వాడికి బాగా పిచ్చి ముదిరినట్టుంది, హాస్పిటల్లో జాయిన్ చేయి. వాడు చూడు. పదరామా వెళ్దాం.
బాబు ఒక్క మాట. ఏంటి? ఇందాక మీరన్నారే పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమని. ఇప్పుడు మేము వస్తున్నది కూడా హాస్పిటల్ నుండి. కానీ మీరనుకుంటున్నట్టు పిచ్చి ఆసుపత్రి నుండి కాదు, కంటి హాస్పిటల్ నుండి. అదేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మా వాడిలో చాలా మార్పులు వచ్చాయి. వాడి శరీరం పెరిగింది, ఆలోచనలు మారాయి, కానీ వాడి చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం ఒకేలా ఉంది, చీకటిగా. ఇంకా అర్థం కాలేదు, మావాడు పుట్టుకతో గుడ్డివాడు. నాన్న ఇంకా నిద్రపోలేదా? కళ్ళు వస్తాయి నాన్న. వస్తాయి నాన్న. ఈ లోకాన్ని చూడగలనా? చక్కగా చూడగలవు నాన్న. రేపు పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలి. పడుకో. సరే. ఒక మహానుభావుడు తను చనిపోయిన తర్వాత కూడా తన కళ్ళు వేరే వాళ్ళ జీవితంలో వెలుగు నింపాలి అనే ఒక గొప్ప ఆలోచన వల్ల ఈరోజు నా బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్లి ఈ కీర్తిని. చిన్నప్పటి నుంచి తన కళల్లో ఊహించుకున్న అందమైన ప్రపంచాన్ని తన కళ్ళతో చూడటం వల్ల అలా ప్రవర్తించాడు, కానీ వాడు పిచ్చివాడు కాదు. నేను వాడికి జన్మనిచ్చి తండ్రిగానే మిగిలిపోయాను, కానీ ఆ మహానుభావుడు తన కళ్ళనే దానం చేసి దేవుడైపోయాడు. 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 కళ్ళు లేని వాడికి కళ్ళొస్తే ఇంత ఆనందపడతాడా? ఆ క్షణమే నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంకా ఈ దేశంలో ఎంతమంది కళ్ళు లేని వారు ఉన్నారా అని. అప్పుడే నాకు ఒక నమ్మలేని నిజం బయటపడింది. ఆ భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న ఆ క్షణమే నేను నా కళ్ళను దానం చేశాను. అదేంటో తెలుసా? భారతదేశపు మొత్తం జనాభా 120 కోట్లు. సగటున రోజుకు మరణించే వారి సంఖ్య 62,389. సగటున రోజుకి జన్మించే వారి సంఖ్య 86,853. భారతదేశంలోని మొత్తం అందుల సంఖ్య 6,86,197. చనిపోయే ప్రతి ఒక్కరూ తమ కళ్ళను దానం చేస్తే కేవలం 11 రోజుల్లో ప్రతి అందుడు ఈ ప్రపంచాన్ని చూడగలరు. వీరిలో కనీసం 25% మంది నేత్రదానం చేసిన 44 రోజుల్లో అంధత్వం లేని ఆనంద భారతాన్ని మనం చూడగలం. నేత్రదానం చేయండి. చీకటిని తరిమే చిరుదీపాన్ని మీ కళ్ళతో వెలిగించండి.